ఇక్కడ కనిపిస్తున్న ఈ కేవలం 10 సంవత్సరాల అమ్మాయి వేల మంది ప్రాణాల్ని కాపాడింది. ఎలాగో తెలుసా? తెలిస్తే ఆశ్చర్యపోతారు. జాగ్రత్తగా వినండి. ఈ అమ్మాయి పేరు టిల్లీ స్మిత్. హాలిడేస్కి థాయిలాండ్లోని మకావ్ బీచ్కి పేరెంట్స్తో వెళ్ళింది. అయితే ఈమెకు ఆ రోజు సముద్రం కాస్త విచిత్రంగా అనిపించింది. అలలు ఎప్పటిలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కసారిగా సముద్రపు అల ముందుకు వచ్చి ఆ తర్వాత వాటర్ సముద్రం లోపలికి ట్రావెల్ చేయడం మొదలైంది. ఒక్కసారిగా బీచ్ ఎక్స్పాండ్ అయినట్టు, సముద్రం ఇంకిపోతున్నట్టుగా అనిపించింది. అప్పటిదాకా వేగంగా వీస్తున్న గాలులు ఒక్కసారిగా ఆగిపోయాయి. అన్ని వైపులా నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడు ఈ అమ్మాయికి జస్ట్ వారం ముందు వాళ్ళ స్కూల్లో క్లాస్ టీచర్ చెప్పిన సునామీ సంకేతాలు గుర్తొచ్చాయి. సునామీ వచ్చే ముందు సముద్రం నీరు వెనక్కి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా సముద్ర తీర ప్రాంతంలో నిశ్శబ్దం అలుముకుంటుంది. ఎగ్జాక్ట్గా అవే సంకేతాలు ఈ అమ్మాయికి కనిపించాయి. వెంటనే ఈమె తన పేరెంట్స్కి ఈ విషయం చెప్పింది. స్టార్టింగ్లో వాళ్ళు నమ్మలేదు, కానీ తర్వాత ఈ అమ్మాయి కాన్ఫిడెంట్గా చెప్తుంటే వాళ్ళు ఉంటున్న హోటల్లో కూడా అందరికీ ఈ విషయాన్ని చెప్పి బీచ్లో ఉన్న వేల మందిని ఎవాక్యుయేట్ చేయించారు. అలా జరిగిన 20 నిమిషాల్లోనే ఒక అతిపెద్ద సునామీ వచ్చి ఆ బీచ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, సునామీ అలలు ఎంత వేగంగా వస్తాయి అంటే అవి విమానం కంటే వేగంగా ట్రావెల్ చేస్తాయి. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ఒక అతిపెద్ద అల వచ్చి తీర ప్రాంతాన్ని ఢీకొంటే అక్కడ ఉండే హోటళ్ళు, బిల్డింగ్స్, ఇల్లులు అన్నీ నాశనం అవుతాయి. బై ద వే, ఇది జరిగింది 2004లో. ఆ సమయంలో వచ్చిన సునామీ ఇప్పటి వరకు వచ్చిన అన్ని సునామీల్లో భయంకరమైంది. అది 14 దేశాల్ని ఎఫెక్ట్ చేసింది. మన అండమాన్ నికోబార్ దీవుల్ని, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా ఈ అన్ని ప్రాంతాల్ని ఎఫెక్ట్ చేసి ఈవెన్ ఆఫ్రికాలో కూడా దీని ప్రభావం కనిపించింది. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు సముద్రం నీళ్లు లోపలికి వెళ్ళినట్టు అనిపించినా, అలలు ఆగిపోయి నిశ్శబ్దంగా ఉన్నట్టు అనిపించినా వెంటనే అక్కడి నుంచి పారిపోండి. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని ఒక అతిపెద్ద సునామీ హిట్ చేయబోతుంది. లేదు, నాకు ఈత వచ్చు, సునామీలో ఈది బతికేస్తాను అనుకోకండి. 1000 కిలోమీటర్ల వేగంతో ఒక అతిపెద్ద అల వచ్చి ఢీ కొట్టినప్పుడు దాని నుంచి ఎవడు బతకలేడు. అది ఎలా ఉంటుందంటే, ఒక అతిపెద్ద కాంక్రీట్ వచ్చి మిమ్మల్ని గుద్దినట్టుగా ఉంటుంది. ఆ ఫోర్స్కి మన బాడీ అప్పడమైపోతుంది. అందులో బతికే ఛాన్సే లేదు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ని ప్రతిరోజు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఫాలో అయిపోండి.